హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఇచ్చిన అర్చస్ రెసిపీస్కి ఈజీ అండ్ న్యూ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎండాకాలం వచ్చిందంటే చాలు మండే ఎండలు అండ్ చెమట కూడా ఎక్కువే. ఫలితంగా చెమటకాయలు వస్తుంటాయి. మరి ఈ చెమటకాయలు రాకుండా ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీలైనంత వరకు వేడిగా ఉన్న ప్రదేశాల కంటే చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఉండటం బెటర్. నీళ్లు బాగా త్రాగాలి. అలాగే దుస్తువులు కూడా టైట్గా వేసుకోకుండా కొంచెం లూజ్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఎండాకాలంలో వీలైతే 3 సార్లు స్నానం చేయాలి. సోప్స్ వచ్చేసరికి మైల్డ్ యాంటీ సోప్స్ అయితే యూజ్ చేయండి. పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లల్లో చెమటకాయల సమస్య అధికంగా ఉంటుంది. చిన్నపిల్లల్లో స్వేద గ్రంథులు అప్పుడే ఏర్పడవు కాబట్టి చెమటకాయల వలన చిరాకు అనేది బాగా తెప్పిస్తుంది. మన శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే చెమటకాయలు మన దరికి రాకుండా ఉంటుంది. చెమటకాయలు వస్తే కొంతమంది తగ్గించడానికి టాల్కమ్ పౌడర్స్ యూజ్ చేస్తుంటారు. నిజానికి చెప్పాలంటే టాల్కమ్ పౌడర్ వేస్తే చెమటకాయలు అనేది తగ్గదు. టాల్కమ్ పౌడర్స్ వేసుకోవటం వల్ల కాసేపటి వరకు చెమట రాకుండా పౌడరు చెమటను అబ్జర్వ్ చేసుకుంటుంది. 101% చెప్తున్నాను. నేను చెప్పే చిట్కా మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. చెమటకాయలు వచ్చినప్పుడు చన్నీళ్ళతో స్నానం చేసిన తర్వాత ఫ్యాన్ కింద కూర్చొని 5-6 ఐస్ క్యూబ్స్ తీసుకొని ఒక కర్చీప్లో వేసేసుకోండి. ఐస్ క్యూబ్స్ నుంచి చెమటకాయలు తగ్గుతుందా అనే క్వశ్చన్ మార్కు మీకు రావచ్చు, కానీ ఇందులో ఎటువంటి డౌట్ లేదు. మీకు చెమటకాయలు వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఈ చిట్కా అయితే ట్రై చేయండి. తప్పకుండా తగ్గుతుంది. మీరే వావ్ అనాల్సిందే. నేను ఎగ్జాంపుల్గా చూపించడానికి హ్యాండ్ పైన చూపిస్తున్నాను. మీకు ఎక్కడైతే చెమటకాయలు ఉన్నాయో ఇలా ఐస్తో రబ్ చేస్తూ అలా కాసేపు ఉంచుతూ పెట్టేసుకోండి. ఈజీగా మీకు తగ్గుతుంది. అంటే ఈ ఐస్ మొత్తం కరిగేంత వరకు చేసేసుకోండి. మరి కొంచెం మొండి చెమటకాయలు అయితే 2 to 3 times చేస్తే సరిపోతుంది. ఐస్ క్యూబ్స్తో రబ్ చేసిన తర్వాత రిజల్ట్ మీకు అప్పుడే తెలుస్తుంది. చెమటకాయల పైన జస్ట్ ఐస్ క్యూబ్స్తో రబ్ చేస్తే సరిపోతుంది. ఎలాంటి పౌడర్స్ కానీ ఇంకా క్రీమ్స్, లోషన్స్ ఏది కూడా యూజ్ చేయకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్. బీ కూల్, స్టే హ్యాపీ.